హలో క్రిక్ మ్యాచ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ మనం లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడదాం. 27 crores రిషబ్ పంత్ కి ఇచ్చారు. కొత్త టీమ్ లోకి ఎంటర్ అవబోతున్నాడు రిషబ్ పంత్. దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ ని 27 crores కి కొనుక్కున్నారు. కీపర్ ని కొనుక్కున్నారు. కీపర్ ఆల్రెడీ పూరన్ ఉన్నాడు కాబట్టి కీపర్ కోసం వెళ్ళకపోవచ్చు. శ్రేయస్ అయ్యర్ ని తెచ్చుకుంటారేమో అనుకున్నా నేను. కానీ శ్రేయస్ అయ్యర్ ని కాదు, రిషబ్ పంత్ నే తెచ్చేసుకున్నారు. ఆబ్వియస్లీ శ్రేయస్ అయ్యర్ కోసం లక్నో ట్రై చేయనట్టుంది. ఆ, ఢిల్లీ చేశారు శ్రేయస్ అయ్యర్ కోసం. ఢిల్లీ అండ్ పంజాబ్ వాళ్ళు లక్నో వాళ్ళు కొట్టుకొని పార్టిసిపేట్ చేయలేదు. ఢిల్లీ అండ్ లక్నో పంజాబ్ వాళ్ళు కొట్టుకొని పార్టిసిపేట్ చేయలేదు. నేను లక్నో పార్టిసిపేట్ చేస్తుంది అనుకున్నా, కానీ లక్నో చేయలేదు. బట్ దే టుక్ రిషబ్ పంత్. దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. రిషబ్ పంత్ కి 27 crores, 6 crores హైక్ చేశారు లాస్ట్ బిడ్ నుంచి. సో చూద్దాం వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉన్నది అనేది. వీళ్ళ స్క్వాడ్ చూస్తే మనకి మీరు అనుకోవచ్చు ఓపెనర్ లేడు అక్కడ అని. డొమెస్టిక్ ఓపెనర్స్ ఉన్నారు. డొమెస్టిక్ ఓపెనర్స్ ఉన్నారు. అన్క్రిష్ కుల్కర్ని, ఇంకా ఆ, యువరాజ్ చౌదరి అని ఇద్దరు యువరాజ్ చౌదరి. డొమెస్టిక్ ఓపెనర్స్ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరిని వాడకపోవచ్చు. పూరన్ అండ్ మరక్రమ్ కూడా వెళ్ళొచ్చు ఓపెనింగ్. ఇది కూడా మంచి మంచి ఓపెనింగ్ పేరు అవుతుంది. బట్ నేను అనుకుంటున్నా పూరన్ అండ్ బట్ కుల్కర్ని అండ్ యువరాజ్ లో ఇద్దరు ఒక్కరిని వాడతారు ఆ, అని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి వాళ్ళు ఓపెనింగ్ ని ఎలా సార్ట్ చేసుకుంటారో అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లము. అండ్ వీళ్ళ స్పిన్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. మీరు చూస్తే స్క్వాడ్ చూస్తే ఒకసారి వీళ్ళకి స్పిన్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. బిష్నాయ్ ఉన్నాడు, సిద్ధార్థ్ ఉన్నాడు, అండ్ షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. యాక్చువల్లీ మూడు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అంత ముగ్గురు సరిపోతారు, నన్ను అడిగితే ముగ్గురు సరిపోతారు వీళ్ళకి యాక్చువల్లీ. బట్ వీళ్ళ గ్రౌండ్ స్పిన్ పిచ్ గ్రౌండ్. వీళ్ళు ముగ్గురుతోనే వెళ్తారా? ఎందుకంటే ముగ్గురిని ఆడిపించుకుంటే ఆ, మళ్ళీ బ్యాకప్ లేదు వీళ్ళకి. ముగ్గురిని ఆడిపించుకుంటే బ్యాకప్ లేదు. అది ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. సో చూద్దాం మరి ఎట్లా చేస్తారు. ఎందుకంటే వీళ్ళ లక్నో పిచ్ స్లో పిచ్ మనకు తెలుసు. లో చాలా స్లో పిచెస్ ఉంటే పిచ్. మన స్పిన్నర్ టర్న్స్ అవుతాయి. టర్న్ ఉంటుంది పిచ్ లో. స్పిన్నర్ కి మంచి హెల్ప్ ఉంటుంది ఆ పిచ్ లో. ఆ, నాకు తెలిసి ఈ స్క్వాడ్ బట్టి చూస్తే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ సెటప్ చాలా మంచి సెట్ అయిపోయింది. ఫాస్ట్ బౌలింగ్ సెటప్ చాలా మంచిగా ఉంది. నేను అనుకుంటున్నా కొంచెం కొంచెం గ్రాస్ పెంచి స్కిడ్డీ పిచ్ చేసే ఛాన్స్ ఉంది. గ్రాస్ పెంచుతారేమో అనిపిస్తుంది. కొంచెం బౌన్సీ ట్రాక్ చేస్తారు అనిపిస్తుంది. దానికోసమే కొంచెం ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ తెచ్చుకున్నారు. మయాంక్ యాదవ్ వీళ్ళకి 150 అబౌవ్ వేసే బౌలర్ ఉన్నాడు కాబట్టి కొంచెం గ్రాస్ పెంచి స్కిడ్ చేయించే అవకాశం ఉంది. గ్రాస్ పెంచి కొంచెం హార్డ్ రోల్ చేస్తే మంచి బౌన్స్ వస్తుంది పిచ్ లో. సో దట్ కెన్ బి ది ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. అట్లా చేస్తారని. వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చూడండి ఒకసారి. దే హ్యావ్ మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, ఆవేష్ ఖాన్ ఆ, అండ్ ఆ, ఆ, మిచెల్ మార్ష్, రాజ్వర్ధన్ రాజ్వర్ధన్ హంగర్గేకర్, హంగర్గేకర్. షమార్ జోసెఫ్. షమార్ జోసెఫ్ కూడా మంచి వెస్టిండీస్ బౌలర్. షమార్ జోసెఫ్ కూడా ఉన్నాడు. ఆ, వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంది. ఆకాష్ సింగ్ కూడా ఉన్నాడు. ఆ, ఆకాష్ సింగ్, ఆకాష్ దీప్, ఇద్దరు ఆకాష్లు ఉన్నారు. ఆకాష్ దీప్ కూడా ఉన్నాడు. వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా గట్టిగా ఉంది. ఆ, కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది ఫాస్ట్ బౌలింగ్ లో. కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. యాక్చువల్లీ మోసిన్ ఖాన్ ఈజ్ వెరీ ప్రోన్. ఇంజురీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి మోసిన్ ఖాన్ కి. ఫాస్ట్ బౌలింగ్ గట్టిగా ఉన్నా కొంచెం కన్సర్న్ ఉంది వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లో. ఆ, కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. ఆబ్వియస్లీ ఆకాశ్దీప్ ఇంటర్నేషనల్ ఆడిండు. ఆకాశ్దీప్ ఆడిండు, అవేష్ ఖాన్ ఆడిండు. కానీ అంత కంపారిటివ్లీ వేరే టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే, వేరే టీం ఫాస్ట్ బౌలర్స్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ గా కనబడుతుంది. సో మంచి బౌలర్సే కాదనట్లే. ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ ఉందంటున్నా. వీళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది వీళ్ళది. మొత్తం మొత్తం వీళ్ళ బ్యాట్స్మెన్స్ మొత్తం జెన్యున్ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. సో అది సెటప్ చాలా బాగుంది. వీళ్ళకి షాబాజ్ అహ్మద్ అండ్
మిచెల్ మార్ష్, ఇద్దరు స్పిన్నర్స్, ఇద్దరు ఒక స్పిన్ ఆల్రౌండర్, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ రావడం వల్ల వీళ్ళకి మంచి ఎయిట్ వరకు బ్యాటింగ్ పెట్టుకొని 8 వరకు బ్యాటింగ్ పెట్టుకొని వీళ్ళు వెళ్ళొచ్చు మ్యాచ్ లోకి. సో చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారో. మనం ఒక ప్రాబుల్ 11 అనుకుందాం, వంశీ మనకు ప్రాబుల్ 11 చెప్తాడు. ఇలా వంశీ ఏమనుకుంటుండో సో అతని 11 గురించి. ప్రా నేను ప్లేయింగ్ లెవెన్ లో ఆబ్వియస్లీ ఓపెనింగ్ పూరన్ అండ్ మార్క్రమ్ అని అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే వీళ్ళకి డౌన్ ది ఆర్డర్ బౌలింగ్ లో ఒక ఫారినర్ తో అవసరం లేదు, ఎందుకంటే ఇండియన్ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ ఉంది వీళ్ళకి. ఉమ్, సో ఓపెనింగ్ మనం మార్క్రమ్ అండ్ పూరన్ తో వెళ్ళిపోవచ్చు, దట్ విల్ బి ద ఉమ్, స్ట్రాంగ్. ఉమ్, అండ్ నెంబర్ 3 విల్ బి బదోని, ఆయుష్ ఉమ్, బదోని. ఉమ్, అండ్ నెంబర్ 4 విల్ బి అవర్ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్. ఉమ్, నెంబర్ 5 మిల్లర్ వస్తాడు. ఈ కెన్ ఆల్సో ఉమ్, డూ సమ్ పవర్ హిట్టింగ్ అండ్ ఈ కెన్ ఫినిష్ ద ఉమ్. మ్యాచ్లు ఫినిష్ ఆబ్వియస్లీ చేస్తాడు. గుజరాత్ లో చూసాం మిల్లర్. మిల్లర్ Hmm. ఎంత మంచిగా ఆడిండో మిల్లర్ గుజరాత్ కి. సో హోప్ హీ డస్ ఇట్ ఇన్ లక్నో టు. అండ్ నెంబర్ 6 వచ్చేసి మిచెల్ మార్ష్ వస్తాడు. ఇతను కూడా మంచి ఫినిషింగ్ నాక్స్ ఇవ్వచ్చు, మార్చ్ మనం ఎక్కడన్నా ఆడిపించుకోవచ్చు, ఓపెనింగ్ నుంచి 6-7 ఎక్కడైనా వరకు ఆడిపించుకోవచ్చు. మార్చ్ ఎక్కడైనా ఆడిపించుకోవచ్చు. ఎక్కడైనా ఆడిపించుకోవచ్చు. సో మార్చ్ తర్వాత వీళ్ళకి షాబాజ్ అహ్మద్ వస్తాడు. లాస్ట్ టైం సన్ రైజర్స్ లో 7 కూడా చాలా మంచి ఫినిష్ చేశాడు. సో మంచి. వీళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ అందరు ఫినిషర్స్ ఉన్నారు, అందరు హిట్టింగ్ వేస్తారు. సో షాబాజ్ అహ్మద్ ఉన్నాడు. అండ్ ఎయిట్ 8 నెంబర్ 8 విల్ బి రవి బిష్నాయ్, మన స్పిన్నర్. స్పిన్నర్, ఆబ్వియస్లీ మెయిన్ స్పిన్నర్. లక్కీ ఛాన్స్ స్పిన్నర్ ఫర్ ద లక్నో. అండ్ 9 వచ్చేసి మయాంక్ యాదవ్, మన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్. 150 అండ్ 10 ప్లస్. అండ్ నెంబర్ 10 మోసిన్ ఖాన్. అండ్ నెంబర్ 11 వచ్చేసి మన గ్రేటెస్ట్ ఫినిషర్ ఆఫ్ ఐపీఎల్ ఆవేష్ ఖాన్ ఉన్నాడు. ఆర్సీబీతో మొత్తం హెల్మెట్ తీసి కింద కొట్టడే ఉంటది అన్నది. సో వీళ్ళ 11 ఇట్లా దిస్ విల్ వచ్చింది. బి ప్లేయింగ్ 11. ఒకవేళ స్పిన్నింగ్ కండిషన్స్ మనం ఉంటే నాకు అనుకున్నట్టు తెలిసి డొమెస్టిక్ ఇంపాక్ట్ ఓపెనర్స్ ప్లేయర్. వీళ్ళకి ఉన్నారు, కానీ ఇందాక చెప్పాను కదా డొమెస్టిక్ ఓపెనర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశారు డొమెస్టిక్ మ్యాచెస్ లో, వాళ్ళని కూడా వాడుకోవచ్చు. వీళ్ళకి ఫారెన్ ఆప్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి. అండ్ బౌలింగ్ లో ఒకటే ఒక ఆప్షన్ ఉంది, షమార్ జోసెఫ్. మాక్సిమం వాడకపోవచ్చు, మంచి బౌలర్ అతను కూడా. వీళ్ళకి ఇంకొకడు మాథ్యూ బ్రెడ్స్కి మాథ్యూ బ్రెడ్స్కి కూడా ఉన్నాడు, మంచి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, సౌత్ ఆఫ్రికన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆడతాడు, 3-4 లో ఆడతాడు. యాక్చువల్లీ లక్నో డర్బన్ కి ఆడతాడు. సో అక్కడ నుంచి తెచ్చుకున్నారు ఇక్కడికి. సో చూద్దాం ఎవరెవరిని వాడతారు, ఏ కాంబినేషన్ వస్తుంది. మనం అనుకున్నది వంశీ అన్నట్టు పూరన్ అండ్ మర్కరమ్ ని వాడతారా, లేకపోతే పూరన్ అండ్ ఎవరైనా ఇండియన్ లైక్ కుల్కర్ణిని ఆర్ యువరాజ్ ని వాడి డౌన్ ది ఆర్డర్ లో, లేకపోతే బౌలర్ ఫారెన్ బౌలర్ షమార్ జోసెఫ్ ని తీసుకొస్తారా లోపలికి, ఆర్ మన మనం అన్నట్టు ఇందాక బ్రెడ్స్కీని తీసుకొస్తారా లోపలికి అనేది చూద్దాం. ఎలా కాంబినేషన్, వాళ్ళు కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. ఓపెనింగ్ ఒక్కటే కొంచెం వాళ్ళకి అది ఉంది, అండ్ ఫాస్ట్ బౌలింగ్ లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. ఓవరాల్ చూస్తే మోడరేట్ టీమ్, బాగానే ఉంది, బాగానే ఉంది అని చెప్పొచ్చు. బాగుంది అని చెప్పలేం, బాగానే ఉంది అని చెప్పొచ్చు. సో ఇది మన ఇవాల్టి వీడియో గైస్, లక్నో సూపర్ జైంట్స్ గురించి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.